ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మన భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటోంది. గణతంత్రం అంటే ప్రజలు తమను తాము పాలించుకునే పద్ధతి. ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించిన మన భారత రాజ్యాంగాన్ని గౌరవించుకునే ప్రత్యేక వేడుక రోజు గణతంత్ర దినోత్సవం. మనకు స్వాతంత్రం లభించిన తరువాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడి ప్రజాస్వామ్య పరిపాలనకు అనుగుణంగా చక్కని రాజ్యాంగాన్ని రూపొందించింది. దానిని నవంబర్ 26, 1949న ఆమోదించగా జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ విధంగా ప్రతి ఏటా మన రాజ్యాంగానికి ఇచ్చే గౌరవంగా రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటున్నాం. నేడు మన 75వ గణతంత్ర దినోత్సవానికి వికసిత్ భారత్ నినాదం ఆశయంగా సాగుతోంది. వికసిత్ భారత్ @ 2047 అనేది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100వ సంవత్సరమైన 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా అగ్రరాజ్యాలకు ధీటుగా నిలపాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు రూపం. ఇది ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలనతో సహా అభివృద్ధి యొక్క వివిధ అంశాలను కలిగి ఉంది. దేశాభివృద్ధికి తోడ్పడే అన్ని రంగాలలోనూ యువత తోడ్పాటుతో సమగ్ర అభివృద్ధిని సాధించాలన్నదే వికసిత్ భారత్ సంకల్పం. దీనిలో భాగంగా ప్రధాని మోదీ వాయిస్ ఆఫ్ యూత్ ప్లాట్ఫామ్ ని ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా యువత తమ ఆలోచనలను, సలహాలను పంచుకోవచ్చు, తమ తోటి వారికి దిశానిర్దేశం చేయవచ్చు. దీనిని సద్వినియోగం చేసుకుని దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపే ప్రతిజ్ఞని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈ పోర్టల్ ద్వారా ఇవ్వబడిన ప్రతి 5 నేపథ్య ప్రాంతాలలోని ఉత్తమ ఆలోచనలకు 3 బహుమతులను ప్రకటించారు. ఈ పోర్టల్ ద్వారా కొత్త ఆవిష్కరణలు, వ్యవస్థాపకతలు వృద్ధి చెందుతాయి. నేను ఏం చేసినా అభివృద్ధి చెందిన భారతదేశం కోసమేననే ప్రతిజ్ఞను కూడా దీనిలో ప్రవేశపెట్టారు. ఈ విధమైన వికసిత్ భారత్ సంకల్పానికి స్త్రీలు, సాంకేతికత పెద్ద పాత్ర పోషించాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా కీర్తిని సాధించాలి. చట్టసభల్లో స్త్రీ ప్రాతినిధ్యం పెరగాలి. నేటి మన 75వ గణతంత్ర పెరేడ్లో ప్రధానంగా 3 మహిళా దళాలు, కంటింజెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటగా BSF కు చెందిన ఉమెన్ మార్చింగ్, బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్లు పాల్గొంటున్నాయి. ఒక అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ మహిళా అధికారి, 2 సబార్డినేట్ ఆఫీసర్లు, మొత్తం 144 మంది మహిళా BSF కానిస్టేబుళ్లకు నాయకత్వం వహిస్తున్నారు. నారీ శక్తి థీమ్ లో భాగంగా మొట్టమొదటిసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసుకు చెందిన మహిళా వైద్యులు, నర్సుల బృందం కవాతు, 144 మందితో కూడిన త్రివిధ దళాల బృందం కూడా ఈ పరేడ్ లో పాల్గొంటున్నారు. దీనిలో 60 మంది సైనికులు కాగా మిగిలిన వారు ఎయిర్ ఫోర్స్, నేవీలకు చెందినవారు. అలాగే ఢిల్లీ మహిళా పోలీసు బృందం కూడా ఈ కవాతులో పాల్గొంటున్నారు. వీరంతా నారీ యువశక్తి ప్రభంజనాన్ని చాటుతున్నారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరూ సమానంగా ఎంతో సంతోషంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ సార్వభౌమత్వానికి, లౌకిక ప్రజాస్వామిక ఫెడరలిజం విధానాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మన దేశ భిన్నత్వంలో ఏకత్వ విశిష్టతను చాటుతూ వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు హుందాగా విజయపంథాన నడుస్తున్నాయి. ఈ వేడుకలను చూడడానికి 2 కళ్ళు చాలవన్నట్లుగా ఉంది. మన త్రివిధ దళాల విన్యాసాలు మన పటిష్ట రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని
ఎంతో చక్కగా తెలియచేస్తున్నాయి. ఈ రిపబ్లిక్ డే పెరేడ్ భారతీయులందరిలో ఐక్యతను, దేశభక్తిని, సోదర భావాన్ని పెంపొందిస్తోంది. మనమంతా కలిసి ఎంతో శోభాయమానంగా, ఘనంగా జరుపుకుంటున్న ఈ జాతీయ పండుగ ప్రపంచమంతటా మన దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. అంతేకాక నేడు మన ముందున్న కొత్త లక్ష్యాలను, భావితరాల భవితను మనకు స్ఫురింపజేస్తోంది. మనమంతా కలిసి దేశాభివృద్ధికి, జాతి గౌరవాన్ని ఇనుమడింపజేయడానికి మరింత కృషి చేద్దాం. దేశ రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం. భారతీయులుగా గర్విద్దాం. జై హింద్.